ఒక సిట్టింగ్ లోక్సభ సభ్యుడు ఒకరి ఫోన్ అటెండ్ చేయాలంటే తెగ కంగారు పడిపోతున్నారట. లిఫ్ట్ చేయడానికి ఒకటికి 10 సార్లు ఆలోచిస్తున్నారట. ఎలాంటి బండబూతులు వినాల్సి వస్తుందోనని భయపడుతున్నారట. ఇంతకీ ఎవరా ఎంపీ సాబ్? సాక్షాత్తు ఒక లోక్సభ సభ్యుడినే భయపడేలా తిట్టగలిగినంత ధైర్యం ఎవరికుంది? ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ లో అంతర్గత వార్ ఎవరెవరి మధ్య నడుస్తోంది? వాట్ ది స్టోరీ? నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందన్న సామెత ప్రతిరోజు గుర్తు పెట్టుకోవాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డికి పదే పదే చెబుతున్నారట మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం హస్తం పార్టీ నేతలు. అంతేకాదు, ఏ రోటికాడ ఆ పాట పాడితే తర్వాత తాము వేసే మ్యూజిక్ వేరేగా ఉంటుందని సీరియస్గా వార్నింగ్ ఇస్తున్నారట. ఆ హెచ్చరికల మూత మోగిపోవడంతో ఎంపీ సాబ్ ఏం చేయాలేక చివరికి చాలా మంది నాయకుల ఫోన్ నెంబర్లను బ్లాక్ చేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంతకీ చామల ఏమన్నారు? మునుగోడు కాంగ్రెస్ నాయకులు ఆ స్థాయిలో ఎందుకు దండయాత్ర చేస్తున్నారంటూ భువనగిరి కాంగ్రెస్ క్యాడర్ తలలు పట్టుకుంటున్నారట. అసలు ఈ కథకు బీజం పడింది ఇటీవలి తెలంగాణ మంత్రివర్గ విస్తరణ సమయంలో. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేబినెట్ విస్తరణ చేస్తున్నారన్న వార్తలు వచ్చినప్పుడు తన భువనగిరి లోక్సభ నియోజకవర్గం పరిధిలోని 2 కీలక ఎమ్మెల్యేలు కేబినెట్ బెర్తులు ఆశించారు. ఇక మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి కోసం చివరి నిమిషం వరకు తీవ్రంగా ప్రయత్నించారు. రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి ప్రయత్నాల్లో ఉన్న సమయంలో ఆయనకు మంత్రి పదవి ఇవ్వాల్సిందే అంటూ చౌటప్పల్ మీటింగ్లో ఎంపీ చామల చెప్పారు. అక్కడి వరకు అంతా బాగానే ఉంది. తర్వాతే కథ మారింది. ఇక అసలు రాజకీయ సగం మొదలైంది చౌటప్పల్ మీటింగ్ తర్వాత. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తన లోక్సభ నియోజకవర్గం పరిధిలోనే ఉన్న మరో సెగ్మెంట్లో పర్యటించారు. అక్కడ ఆ ఎమ్మెల్యే కూడా మంత్రి పదవికి పూర్తి అర్హుడేనని, ఆయనకు పదవి ఇవ్వాల్సిందేనని బల్లగుద్ది మరీ చెప్పేశారట. ఇక్కడే మునుగోడు కాంగ్రెస్ నాయకులకు విపరీతంగా మండిందట. ఆ సదరు ఎమ్మెల్యేది కూడా రెడ్డి సామాజిక వర్గమే కావడంతో ఒకే విస్తరణలో 2 రెడ్లకు ఎలా ఇస్తారు? అలా జరగదని తెలిసి కూడా ఎంపీ ఎందుకు మాట్లాడారని ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పేరు చెబితే చాలు ఫైర్ అయిపోతుందట మునుగోడు కాంగ్రెస్ క్యాడర్. మునుగోడు కాంగ్రెస్ నేతల వర్షన్ ఏంటంటే, భువనగిరి ఎంపీగా చామలను గెలిపించడానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎంతో కష్టపడ్డారట. అధిష్టానానికి ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు ఆయన కాళ్ళు అరిగేలా తిరిగి సొంత డబ్బులు సైతం భారీగా ఖర్చు పెట్టుకున్నారట. ఇంత చేసిన వ్యక్తికి కాకుండా ఇంకెవరికో మంత్రి పదవి ఇవ్వాలని అనడం అంటే తిన్నింటి వాసాలు లెక్క పెట్టడమేనని రాజగోపాల్ రెడ్డి అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక వాళ్ల కోపం అంతటితో ఆగలేదు. నేరుగా చామలకు ఫోన్లు చేసి నిలదీస్తున్నారట. అలా నిలదీతలు, విసుగుదలలు పెరిగిపోవడంతో మునుగోడు నుంచి కాల్ వస్తుందంటే చాలు కంగారు పడుతున్నారట ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. ఆ క్రమంలోనే నియోజకవర్గానికి చెందిన చాలామంది కీలక నాయకుల ఫోన్ నెంబర్లను బ్లాక్లో పెట్టినట్లు చర్చ జరుగుతుంది. ఈ పరిణామం ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డికి తీవ్ర ఇబ్బందికరంగా మారుతుండగా ఆయన సన్నిహితులు మాత్రం అడుసు తొక్కనేలా కాళ్ళు కడగనేలా అంటూ సెటర్లు వేస్తున్నారట.